వాక్యోపదేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయము 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నది ఏమనగా, ఉదయమున నీవు సిద్ధపడి సీనాయి పర్వతం మీద ఉదయమున నువ్వు ఆ శిఖరమున నిలవబడవలను అని వాక్యం ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నది. భక్తుడైనటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఉదయమున సిద్ధపడి సీనాయి పర్వత శిఖరం మీద నువ్వు నిలవవలను. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏం చేసుకోమన్నాడు? సిద్ధపడి సీనాయి పర్వతం మీద నువ్వు రావాలి. చూడండి, బాగా గమనించండి. ఉదయమున సిద్ధపడి ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మోషేతో చెప్తున్నాడు దేవుడు. నేనంతాను ఈరోజు ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతుంది మాట. ఉదయమున సిద్ధపడి నువ్వు దేవుని సన్నిధికి రావాలను. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఉదయమున సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలని దేవుడు మోషేతో మాట్లాడుతుంటే, ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం చేసుకురావాలి? సిద్ధపడి. ఎప్పుడు లేయాలి నువ్వు? వేకువ జామునే లేయాలి. ఎప్పుడు లేయాలి నువ్వు? ఆకాశ పక్షులు ఆ స్వరము దేవుని వినపరచక ముందే, మసీదులోంచి అల్లా చదవక ముందే నువ్వు వేకువనే లేసి దేవుని సన్నిధికి రావడానికి నువ్వు సిద్ధపడాలి. ఆమె చెప్పు. సిద్ధపడి దేవుని సన్నిధిలోనికి నువ్వు పోవాలి. సిద్ధం లేకుండా దేవుని సన్నిధికి పోయినా అది నీకు ప్రతిఫలం దొరకదు. సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి నీవు చేసే మనవ దేవుడు ఆలకిస్తాడు. సిద్ధపాటు లేకుండా దేవుని మందిరానికి రావటము అది తరగని పని. అది ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వేకువనే లేచి సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు రావాలి. ఏం సిద్ధం చేసుకొని రావాలి? నువ్వు ప్రార్థన సిద్ధం చేసుకొని రావాలి. ఏ ప్రార్థన అది? నువ్వు చేస్తున్నటువంటి దేవునికి ఏమి చెప్పాలనుకుంటున్నావో, ఏది నువ్వు దేవునికి చెప్పాలి, ఏది దేవునికి వినిపించాలి, ఏది దేవునికి మనవి చేయాలి, దాన్ని సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి నువ్వు రావాలి. నీకంటే ముందు నా దేవుడు సింహాసనం మీద ఆసీనుడై నీ కోసము ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావో, ఎప్పుడు మొదలు పెడతావో, ఏం మాట్లాడతావో, ఏం చెప్తావో, నీ కోసము దేవుడు సింహాసనం మీద నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీకంటే ముందు దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఏనుకున్నాడు ఆయన? నువ్వు సిద్ధపరిచినటువంటి ప్రార్థన, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆ మనవిని నువ్వు చెప్పినప్పుడు, ఆ మనవిని ఆలకించడానికి దేవుడు నీకంటే ముందు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. స్తోత్రం చెప్తే హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించడానికి, దానికి ప్రతిఫలం ఇవ్వడానికి, దానికి మార్గాన్ని తెలవడానికి, దాన్ని ఆశీర్వదించడానికి ఆయన సన్నిధిలో
నీ కోసం ఎదురు చూస్తున్నాడు బిడ్డ. హల్లెలూయా. ప్రార్థన లేనివంటి జీవితం క్రైస్తవుడు కాదు. నేను ఎంత క్రైస్తవుని చెప్పుకున్నా, నేను దేవుని బిడ్డని చెప్పుకుంటున్నా, నేను దేవునిలో ఉన్నానని చెప్పినా, నేను దేవుని మందిరానికి పోతున్నానని చెప్పినా, ప్రార్థన లేనివంటి వాడు క్రైస్తవుడు కాదు. ప్రార్థన లేనివంటి వాడు దేవుని బిడ్డ కాదు. ప్రార్థన కలిగినటువంటి వాడే ప్రార్థన జీవితం నీలో ఎప్పుడైతే ఉంటుందో ప్రార్థనే నేను క్రైస్తవుడిగా చెప్తుంది. స్తోత్రం చెప్తా. ప్రార్థనే నువ్వు దేవుని బిడ్డని చెప్తుంది. ప్రార్థనే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నానని చెప్తుంది. ప్రార్థనే నీ గురించి సాక్ష్యం చెప్తుంది. ప్రార్థనే నిన్ను బలపరుస్తుంది. ప్రార్థనే నీకు ఒక ఆయుధం. ప్రార్థనే నీకు ఒక బలం. ప్రార్థనే ఒక ఆశీర్వాదం నీకు. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ప్రార్థన లేనివంటి జీవితము, ఆ జీవితంలో బాగా గమనించండి, ప్రార్థన లేనివంటి వ్యక్తిలో ఏదో ఒక రోగం కాసుకొని ఉంటుంది. ప్రార్థన లేనివంటి వ్యక్తిలో ఏదో ఒక సమస్య కాచుకొని ఉంటుంది. ప్రార్థన లేనివంటి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ప్రార్థన లేనివంటి కుటుంబంలో ఏదో ఒక రోగం సమీపిస్తుంటది. ప్రార్థనే నీకు స్వస్థపరుస్తుంది. ప్రార్థనే నీకు బలపరుస్తుంది. ప్రార్థనే నీకు ఒక సమస్య నుంచి తొలగిస్తుంది. ప్రార్థనే దుష్టుడి చేతుల నుంచి విడిపిస్తుంది. ఆ ప్రార్థనకి ఆయుధముగా మార్చబడాలి. ఏం కలిగి ఉండాలో? ప్రార్థన సిద్ధపరచుకుని దేవుని సన్నిధిలో నిలవాలి. స్తోత్రం చెప్దాం. ప్రార్థన అనేది సిద్ధపడుకోకుంటే ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి శ్రమలు నువ్వు జయించలేవు. ప్రార్థన అనేది నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ జీవితంలో లేకుంటే ఈ లోకంలో ఉన్న సమస్యలను నువ్వు ఎదుర్కోలేవు. లోకాన్ని ముంచేస్తుంది నిన్ను. ప్రార్థన జీవితం లేకుంటే లోకాన్ని నీ పాడు చేస్తుంది. లోకంలో సమస్యలు నిన్ను బాధ పెడతాయి. లోకంలో ఉన్నటువంటి ఇబ్బందులను నిన్ను కష్టపెడతాయి. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థననే జీవితం నువ్వు పొందుకోవాలా? ఈరోజు దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్టు గ్రంథంలో మాట్లాడుతున్న ఉదయం ఏం చేయాలా? ఉదయమున నువ్వు సిద్ధపడి సీనాయి పర్వత శిఖరం మీద నిలబడగల. ఆదివారం ఉదయం ఏకునే లేచి నువ్వు సిద్ధపడాలి దేవుని మందిరానికి పోవడానికి. ఆమేన్. సిద్ధపడి ఆ టైంను చూసి ఆ టైం ప్రకారంగా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద చేతులెత్తి ప్రభువుని కనపరుచుకోవాలి. గడిచిన వారంలో నన్ను, నా కుటుంబాన్ని కాపాడావు, నన్ను, నా ఊరిని, నా దేశాన్ని కాపాడావు అని దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి తెలుసా? కృతజ్ఞతా స్తుతులు దేవునికి అర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ పూట నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన అనేది సిద్ధం చేసుకుని దేవుని సన్నిధిలో ఉండాలి. మొదటి మాట, ప్రార్థన అనేది సిద్ధపరచుకుని దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడు అంటాడు, కీర్తన గ్రంథము 5వ కీర్తన 3వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. స్తోత్రం చెప్తాం. దావీదు వేకువనే లేచి దేవుని సన్నిధిలో ఆయన నిలిచి ఉన్నాడు. నిలిచి ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసి కాచియుందును. దావీదు ఏమంటాడు తెలుసా? ప్రార్థన అంతా కాచి ఉంటాడు.
దావీదు ఏమంటాడు తెలుసా? నా కంఠస్వరము నీకు వినపడను. దావీదు ఏమంటాడు తెలుసా? సిద్ధం చేసి దేవుని సన్నిధిలో ఏం చేస్తాడంట? కాచుకొని ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాచి ఉన్నాడు దావీదు. ఈరోజు నేను అంటాను, నీవు ఆ ప్రార్థనని కాచుకొని ఉన్నావా? ఏకువనే లేచి ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావా? ఏకువనే లేచి సిద్ధపాటు చేసినటువంటి ప్రార్థన దేవునికి మనవి చేస్తున్నావా? హల్లెలూయా. నేను అంటాను, సిద్ధపరిచినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆయనకి మనవి చేసినప్పుడు నీ మనముని ఆలకించుటకు శక్తివంతుడైన దేవుడు నీకు ద్వారం తెరవబోతున్నాడు. చెప్పండి కూడా తెలియపరుచుకుందా. హల్లెలూయా. నువ్వు సిద్ధపరిచినటువంటి ప్రార్థన దేవుడు నీవు చేసినటువంటి ఆ మనవ నిమిత్తమై దేవుడు ఆశీర్వైనటువంటి సింహాసనం కింద ఆ మాటను పొందుకొని దానికి ప్రతిగా దేవుడు సహాయం చేయబోతున్నాడు నీకు. అందుకే దావీదు సిద్ధపరచుకున్నటువంటి ప్రార్థన నువ్వు దేవుని సన్నిధిలో సిద్ధపరచుకోవాలి. ఆమేన్. ఇంకో మాట, నువ్వేం సిద్ధపరచుకోవాలి తెలుసా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు లూకాసు వార్త 24వ వచనము 1వ వచనాన్ని చదువుదాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తమ సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి దేవుని స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇంకొక గట్టిగా చెప్పండి హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులారా. ఆదివారం తెల్లవారుచున్నప్పుడు అంటే ఏకువనే లేచి ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకొని, ఏం ద్రవ్యములై? సుగంధ ద్రవ్యములు సిద్ధపరచుకొని సమాధి అందుకి పోయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల ఆరాధనలో నా దేవుడు నీతో మాట్లాడుతుంది ఏమనగా, సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకొని సమాధి అంతకి స్త్రీ వెళ్తున్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సుగంధ ద్రవ్యములంటే వాసనతో నిండి ఉన్నటువంటి తైలములండి. పరిమళ తైలముతో నువ్వు దేవుని సన్నిధికి రావాలా? సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి రావాలి. ఎలా రావాలి నువ్వు? పరిమళ తైలముతో వాసనతో నిండినటువంటి వ్యక్తిగా దేవుని మందిరంలోనికి అడుగుపెట్టి నిలవాలి. స్తోత్రం చెప్తా. అందుకే ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే, సుగంధ తైలము అంటే ఏమిటి? సుగంధ ద్రవ్యములు ఏంటి అంటే, నీలో ఉన్న పాపాన్ని తొలగించుకొని, నీలో ఉన్న దేశము తొలగించుకొని, నీలో ఉన్న ప్రతి విధమైన దేవునికి విరోధమైనటువంటి పాపాన్ని తొలగించుకొని, నీవు సుగంధ ద్రవ్యములతో పరిమళ తైలముతో నువ్వు అభిషేకించబడి పాపాన్ని తొలగించుకొని, పాపాన్ని పరిశుద్ధపరచుకొని, పాపముతో ఉడక పరిమళ తైలముతో దేవుని దగ్గర క్షమాపణ పొందిన వ్యక్తిగా దేవుని సన్నిధిలో నిలబడాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే నువ్వు పరిమళ తైలముతో వాసనతో నిండిన వారిగా ఉండాలి. నువ్వు మొదటి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రార్థన అనేది సిద్ధం చేసుకుని దేవుని మందిరానికి రావాలా. రెండోది
పరిమళ తైలము వాసనతో నిండుకొని దేవుని మందిరంలో ఉండాలా. ఆమేన్. చెప్తాం గట్టిగా ఆమేన్. పరిమళ తైలము వాసన ప్రతి వారికి ఆ వాసనతో నింపబడతారు. పరిమళ వాసన, సువాసన, ఆ వాసన ప్రతి ఒక్కరికి ఆ వాసన ఎవరి నుంచి వస్తుందంటే ఋతువుల నుంచి వస్తుంది పరిమళ వాసన. అదే ఆ వాసన ఏ వాసన? అది పరిశుద్ధాత్మ కలిగినట్టు వాసన. ఆ వాసన ఏ వాసన? అది దేవుని రక్షార్థకరమైనటువంటి వాసన. ఆ వాసన ఏ వాసన? అది దేవుని చేత పిలవబడినటువంటి, రక్షించబడినటువంటి, పరలోక స్వాస్థ్యముగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కలిగిన వాసన. అది నేను అంటాను, ఈరోజు పాపం అనే జీవితంలో ఉంటే ఆ పరిమళమైన వాసనను పొందుకుందువుగాక. అనే చెప్పు, చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందుకే ఈ ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డ నువ్వేం సిద్ధపరచుకొని రావాలంట? రెండోది సుగంధ ద్రవ్యములు, అంటే పరిమళ తైలముతో నువ్వు దేవుని సన్నిధికి రావాలా. పాపముతో నువ్వు రాకూడదు, స్వార్థముతో నువ్వు రాకూడదు, అత్యాసనంగా దేవుని సన్నిధికి రాకూడదు, ఆశాశ్రద్ధగా దేవుని సన్నిధికి రాకూడదు. నువ్వు సుగంధ ద్రవ్యములు ఎత్తుకొని రావాలి దేవుని మందిరానికి. ఆమేన్. నువ్వు ఒక అర్పణగా దేవుని సన్నిధికి రావాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక నిర్దోషిగా దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టాలా. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. పరిమళ తైలము లాగా నువ్వు తీర్చబడి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. మూడో మాట సామెతల గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం చదవండి. 31:15 వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచెను. దేవుని స్తోత్రం చెప్తాం. మూడోదిగా దేవుడు ఈ పూట మాట్లాడుతున్నది ఏమనగా, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచుకునింది. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మొదట దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వేం సిద్ధపరచుకురావాలి? చెప్పండి, ఏం సిద్ధపరచుకురావాలి? చెప్పండి, ఏం సిద్ధపరచుకురావాలా? మొదట ప్రార్థన సిద్ధపరచుకొని రావాలి. 2 పరిమళ వాసనంగా సిద్ధపరచుకొని రావాలి. 3ది నీ ఇంటి వారికి భోజనం సిద్ధపరచాలి. ఆ భోజనం ఏంటి? మొసరాలు నీళ్ళు తెచ్చి, చికెన్ తెచ్చి, మంచి వాసన కలిగినటువంటి మసాలా తీసుకొచ్చి వేసి సిద్ధపరచడం కాదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఇంటి వారికి భోజనం సిద్ధపరచడం ఏం తెలుసా? దేవుని వాక్యం. ఆమేన్. దేవుని వాక్యము నీకు, నీ బిడ్డలను, నీ కలిగినటువంటి ఇంటిలో ఉన్నటువంటి వారికి, నీ కుటుంబానికి వాక్యాన్ని సిద్ధపరచాలా. ఆమేన్. వేకువనే లేచి దేవుని సన్నిధికి రావడానికి వాక్యాన్ని సిద్ధపరచుకోవాలా. వాక్యమును చదివి నీ బిడ్డలకి ఆ వాక్యాన్ని నేర్పాలా. దేవుని సన్నిధిలో వాక్యాన్ని సిద్ధపరిచి నీ బిడ్డలకి నేర్పాలా. వాక్య ఉపదేశము నీ బిడ్డలకి తినిపించాలా. వాక్యాన్ని నీ బిడ్డలకి తెలివి చెయ్యాలా. వాక్యము ద్వారా నీ బిడ్డలు బలపరచబడతారు. వాక్యము ద్వారా నీ కుటుంబము దీవించబడుతుంది. వాక్యము ద్వారా నీ కుటుంబంలో ఉన్న సమస్యలు పారిపోతాయి. వాక్యము ద్వారా నిన్ను పీడిస్తున్నట్టు రోగము నిన్ను విడిచి పారిపోతాయి. వాక్యము ద్వారా నిన్ను పీడిస్తున్నట్టు దుష్టుడు, ఆ వాక్యము నీ కుటుంబంలో ఎప్పుడైనా ఉంటుందో ఆ దుష్టుడు తొలగిపోతాడు. వాక్య
వాక్యం నీకు ఆధారం అవుతుంది, వాక్యము నీకు ఆశ్రయం అవుతుంది, వాక్యము నిన్ను బలపరుస్తుంది, వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది, వాక్యము నీ బిడ్డల్ని బాగు చేస్తుంది, వాక్యము నీ బిడ్డల్ని పరిశుద్ధపరుస్తుంది, వాక్యము నీ బిడ్డలను స్థిరపరుస్తుంది, వాక్యము నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు తన కంచె వేసి నిన్ను కాపాడుకుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతుంది ఏమనగా, నీ బిడ్డలకి నీకు కలిగిన కుటుంబానికి నువ్వు భోజనం సిద్ధపరచాలి. ఏకుని లేచి ఏకుని లేచి భోజనము నీ కుటుంబానికి సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. అందుకే మొదట ప్రార్థన సిద్ధపరచు, రెండోది పరిమళ వాసనంగా సుగంధ ద్రవ్యములు దేవుని సందుకు వచ్చేటప్పుడు సిద్ధపరచుకో, మూడోదిగా నువ్వు దేవుని సందుకు వచ్చేటప్పుడు ఏం సిద్ధపడి కలిగి ఉండాలి? మంచి వాక్యోపదేశమును సిద్ధపడి. ఆమేన్. ఆ వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని చాలా సాక్షిగా నిలబెడతారు. వాక్యం అనేది నీ బిడ్డలకి చెప్పుకోకుండా, వాక్యాన్ని బోధించుకోకుండా, క్రమాన్ని నేర్చుకోకుండా నీ బిడ్డల లోకంలోనికి వెళ్తారు. లోకంలో ఉన్న అలవాట్లకి పాలుపులు పొందుతారు. లోకంలో ఉన్నటువంటి ప్రతి నీచమైన కార్యానికి వారు తలపడతారు. వాక్యమైన ఉపదేశం, క్రీస్తు అనే భయం, వాక్యమైన ఉపదేశం నీ బిడ్డలో లేకపోతే నీ బిడ్డలు నీ మాట ఏం వింటారు? నీ మాట ఏం కాక దేవుడి మాట ఏం వింటారు? ఎవరు వినరండి. వినాలన్నా, భయపడాలన్నా, రక్షించబడాలన్నా, వారు నీకు లోపడాలన్నా క్రీస్తు కలిగినటువంటి వాక్యమును నీ బిడ్డలకు నువ్వు నేర్పాలి. క్రీస్తు అనే మాట, క్రీస్తు అనే భయము, క్రీస్తు అనేటువంటి ఉపదేశము, యేసయ్య వాక్యము నీ బిడ్డలకు నువ్వు నేర్పాలి. పాట నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, దేవుని మందిరానికి ఎలా పోవాలో నేర్పాలి, దేవుని సన్నిధిలో ఎలా స్తుతించాలో నేర్పాలి. ఇవన్నీ నేర్చుకుంటే ఈరోజు నీ బిడ్డలు నీ దగ్గర ఉంటారు. ఆమేన్. నీకు నీ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురారు, దేవునికి అవమానం తీసుకురారు. హల్లెలూయా. ఎన్ని జరగాలంటే నువ్వు ఏం సిద్ధపడి కలిగి ఉండాలి? ప్రార్థన, పరిమళ వాసనంగా వాక్యమని ఉపదేశమున నువ్వు సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి రావాలను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన జీవితం నన్ను మాట్లాడాడు కదా, నువ్వెంత పని చేసినా, నువ్వెంత సంపాదించినా, ఎంత సమకూర్చుకున్నా ప్రార్థన అనేది జీవితంలో లేకుంటే నువ్వెంత కలిగి ఉన్నా సరే నువ్వు లేనివాడివే. స్తోత్రం. చెమట తినేస్తాయి, తుప్పు పెట్టిపోతాయి. అంతే. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడుతుంది కనుక ఉదయమున ఆయన ముఖ దర్శనం కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. ఉదయమున ఆయన స్వరం కోసం కనిపెట్టుకోవాలి. ఉదయమున ఆయన దర్శనం కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. ఉదయమున ఆయన మేలును పొందడానికి దేవుని సన్నిధిలో నువ్వు యేసయ్యను ఎదుర్కోవాలి. దేవుని స్తోత్రం. చాలా మంది ఈ లోకంలో ఉదయము లేయంగానే అమ్మా కాఫీ, అమ్మా టీ, అమ్మా పాలు అని అరుస్తారు. హల్లెలూయా. లేదా ఉదయం లేయంగానే ఎక్కడుందో తౌళ్ళు ఆడుకుంటారు. ఎక్కడుంది తౌళ్ళు ఆడు. ఏది తౌళ్ళు ఆడుకునేది? ఫోన్ ఆడబెట్టుకున్న తౌళ్ళు ఆడుకుంటారు. తౌళ్ళు ఆడుకుని ఆ ఫోన్ తీసుకొని ఏ మెసేజ్లు పెట్టారు, ఈ టీవీలో ఏమొచ్చింది, ఏ వార్తలు వచ్చాయి, ఏ సినిమా వచ్చింది చూడండి పిల్లలు. ఉదయం లేసి లేదా ఉదయం లేగానే టీవీ మొహం కాటుకు టీవీ మొక్కుతారు, రిమోట్ ఆటలు తీసుకుంటారు. ఆ రిమోట్ తీసుకొని ఏ సినిమా పెట్టుకున్నావా, ఏ పాటలు పెట్టుకున్నావా? వాక్యం కాదు ఉదయం వెతికేది. స్తోత్రం. వాక్యం కాదు, ప్రార్థన కాదు ఉదయం వెతికేది. నువ్వు వెతికేది దేవుని స్తోత్రం. జనాలకు సెంటిమెంట్ ఒకటి. ఎక్కడికైనా ప్రయాణం వెళ్తూ ఉన్నారనుకో, మా చెల్లెలు ఎదురు రావాలా,
లేదా మా నాన్న ఎదురు రావాలా, లేదా నా భార్య ఎదురు రావాలా? హల్లెలూయా. నేను మన పనికి వెళ్ళేటప్పుడు అమ్మా 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 అబ్బాయికి ఎదురు రామ్మా నాకు మా అవ్వ, అబ్బాయికి ఎదురు రామ్మా, నాకు ఎదురు రావాల్సిందే నా భార్య కాదమ్మా. హల్లెలూయా. ఎదురు రావాల్సిన నా భార్య కాదు, నా దేవుడు నాకు ఎదురు రావాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎదురు రావాల్సిందే నా దేవుడు ఎదుర్కోవాలా. నేను ఎదుర్కొని నా దేవుని ముఖ దర్శనం ఏకునే లేచి నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత నా దేవుడు విజయోత్సవంగా ఊరేగింపచేసి ఆయన నా ఇంటికి తీసుకొస్తాడు. నేను స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి నేనంతా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం చూడాల్సిన నీ చెల్లి మొహం కాదు, ఉదయం చూడాల్సిన నీ తల్లి మొహం కాదు, ఉదయం చూడాల్సిన ఫోన్ మొహం కాదు, ఉదయం చూడాల్సిన టీవీ మొహం కాదు, ఉదయం చూడాల్సిన కుక్క పిల్లులతో కాదు, ఉదయం చూడాల్సిన దేవుని ముఖ దర్శనం చూసి నువ్వు వెళ్ళాలి. ఉదయం దేవుని సన్నిధికి ప్రార్థన సిద్ధపరిచినప్పుడు, ప్రార్థన నువ్వు ఉదయం లేచి వేకువనే దేవుని మహిమపరిచినప్పుడు నీకు ఎదురవుతున్నటువంటి గండం, నీకు ఎదురవుతున్నటువంటి మరణం, నేను శోధిస్తున్నటువంటి బంధకం, నేను శోధిస్తున్నటువంటి అప్పు, నేను శోధిస్తున్నటువంటి రోగం నీ నుండి తొలగిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి సమస్యనికి ఎదురవుతున్న ప్రతి గడ్డం నా దేవుడు దాన్ని తొలగించి విజయోత్సవంగా ఊరేగింప చేసుకొచ్చి నేను నిలబెడతాను నీ ఇంట్లో. ఆమేన్. నేనంటాను, నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రార్థన పరిమళ వాసనగా, వాక్యోపదేశం వినేవాడుగా, వాక్యోపదేశం పొందుకునేవాడుగా దేవుని సన్నిధికి రావాలలో. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఆమేన్. వాక్యం మన మిగులు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.